హలో అండి. రాత్రి 11:30 నిద్ర పట్టని చిత్ర చెవులకు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించింది. గుండెల్లో గుబులు, మెలితిరిగే బాధ, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కన్నీళ్లు కిందకు జారకూడదు అన్నట్లుగా కళ్ళు గట్టిగా మూసుకుంది. తలుపు తీసిన చప్పుడు. 2 క్షణాల తర్వాత, చిత్ర, స్వీటీ పడుకున్నారా? హాల్లో నుండి చిన్నగా అజయ్ మాట వినపడింది. నిద్రపోతున్నారండి సమాధానంగా మణి వాట వినపడింది. స్వీటీ ఎక్కడ పడుకుంది? అజయ్ గొంతు ముద్దుగా ఉండటంతో గమనిస్తుంది చిత్ర. మీ రూంలోనే ఉందయ్యా అంది మణి. తీసుకెళ్ళి అమ్మగారి రూంలో పడుకోబెట్టు. చిత్ర భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుందా? రూంలోకి వెళుతూ అన్నాడు. వేసుకున్నారయ్యా అంది మణి. ఇక కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీరు ఆగలేనట్టుగా చెంపల మీదకు కారిపోసాగాయి చిత్రకు. ఇంతలో స్వీటీని తీసుకువచ్చి పక్కనే ఉన్న బెడ్ మీద పొడికేసి చిత్ర వంక చూసింది మణి. చిత్ర కళ్ళల్లో కారుతున్న నీటిని తుడిచి పడుకోండమ్మా అంటూ తను చాప మీద పడుకుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనసు సర్దుకోదేమి, గుండెల్లో బడబాగ్ని ఆరదేమి, వాస్తవాన్ని గుర్తించదేమి? ఎందుకు ఈ బాధ? మనం మార్చలేని, మన చేతుల్లో లేని విషయం గురించి ఎందుకు ఈ తపన? ఎంత వాస్తవాన్ని గుర్తించి సరిపెట్టుకుందామన్నా పిచ్చి మనసు వినదేమి? నిద్ర మాత్ర కూడా పనిచేయకుండా అలా కళ్ళు తెరిచి చూస్తూ పడుకుంది చిత్ర. తెల్లవారుజామున అలా కొంచెంసేపు నిద్రపట్టి మళ్ళీ 5 మెలకువ వచ్చేసింది చిత్రకు. పక్కనే చాప మీదున్న మణి లే, నాకు స్నానం చేయొద్దు గాని అంటూ లేపింది. మణి లేచి చిత్రని 2 చేతులతో భుజాలు కిందుగా పట్టుకుని పక్కనే ఉన్న వీల్ చైర్లో కూర్చోపెట్టి వాష్రూంలోకి తీసుకెళ్ళింది. 6 గంటలకంతా చిత్రను రెడీ చేసి హాల్లో చిత్రని వదిలి కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది. లాల్. హలో. గోడ మీద టెన్నిస్ రాకెట్ పట్టుకొని టెన్నిస్ డ్రెస్లో, తల మీద ఆప్ హెట్, కళ్ళల్లో నుండి కనిపించే చిలిపి నవ్వు, బిగించిన లక్కపెడతలాంటి నోరు, చూడగానే ఎంత యాక్టివ్గా ఉంది అనిపించే నిలువెత్తు తన పెయింటింగ్ చూసుకుంటూ చిత్ర పక్కనే ఉన్న నిలువుటద్దంలో తనని చూసుకోసాగింది. చిలిపి కళ్ళ స్థానంలో ఉబ్బిపోయిన కళ్ళు, మొహమంతా ఉబ్బిపోయి వీల్ చైర్లో, నైటీలో కుదేసిన బస్తాలాంటి తన ఒళ్ళు, ఎండుగడ్డిలా అయిపోయిన జుట్టు. అసలు పెయింటింగ్లో ఉంది తనేనా, తన గత జన్మన అనుకుంటూ కళ్ళంట కారే నీళ్లు కూడా తుడుచుకునే శక్తి లేక అలా చూస్తూ ఉండిపోయింది. అజయ్ ఈ పెయింట్ ఇక్కడి నుండి తీసేస్తానన్నాడు. కానీ అది తీసివేస్తే అసలు నా జీవితం ఈ వీల్ చైర్లోనే మొదలైందా అనిపిస్తుంది నాకు. వద్దు అని తనే వారించింది అనుకుంటూ కూర్చుండింది చిత్ర. ఇంతలో మణి అజయ్ రూంలో కాఫీ పెట్టి చిత్రను కూడా రూంలోకి తీసుకెళ్ళి తలుపు దగ్గరగా వేసి వంటింట్లో టిఫిన్ రెడీ చేసుకోవడానికి వెళ్ళిపోయింది. నిద్రపోతున్న అజయ్ మొహంలోకి అలా చూస్తూ ఉండిపోయింది చిత్ర. నిద్రలో కూడా ముడివేసినట్టున్న కన్నుబొమ్మలు అతనిలోని అనిశ్చతను తెలియజేస్తున్నాయి. తెల్లటి పాల భాగంపై ముందుకు పడిన జుట్టు పాయ, తను శోభన్ బాబు రింగు నీకు ఇచ్చాడా అని ఆ రింగు తిప్పుతూ ఆట పట్టించడం. అవును, బూరెల్లాంటి బుగ్గలు నొక్కటం కూడా నేర్పించాడు అంటూ చిత్ర బుగ్గలు పట్టుకొని ఎర్రబడేలాగా లాగటం గుర్తొచ్చి ఒకసారిగా బుగ్గల మీద చెయ్యి వేసుకోపోయింది చిత్ర. పైకి లెగవని చేతులు తన ఆసక్తిని తెలియజేసేసరికి తన చేతులు వంక నిర్వేదంగా చూసుకుంది. 4 సంవత్సరాల క్రితం దాకా ఎంత అందమైన జీవితం తనది.
భూమిపై ఉన్న అందాలు, ఆకాశంలోని హరివిల్లులు అన్నీ తన కోసమే విరిశాయనే అమాయకత్వం. నింగిలోని నక్షత్రాలన్నీ మాల కట్టాలని చిలిపితనం. ప్రతి ఆనందాన్ని ఒడిసి పట్టుకోవాలని గడుసుదనం. అన్నీ మేళవించితే చిత్ర. అలాంటి చిత్ర సెట్ టెన్నిస్ కాంపిటీషన్లో అజయ్ కళ్ళబడింది. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కానీ పరిచయం పెరిగిన తర్వాత ఇద్దరు తండ్రులు కూడా పరిచయస్తులు అని తెలిసాక వీరి స్నేహం ఇంకా బలపడి విడలేని ప్రేమికులయ్యారు. అందరి అంగీకారంతో దంపతులయ్యారు. తండ్రి బిజినెస్, ఫెర్టిలైజర్ షాప్, ఇంకా బ్రాంచులు పెంచి బిజినెస్ చూసుకోసాగాడు. ఇద్దరు ఏకైక సంతానం అయినప్పటికీ మేం వేరుగానే ఉంటాం, కావాలంటే పిల్లలు పుట్టిన తర్వాత వస్తామని వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇక ఉదయం లేచింది మొదలు చిత్రని ఊపిరి ఆడనిచ్చేవాడు కాదు. ఒక్కరోజు కూడా చిత్రని వదిలి ఉండేవాడు కాదు. రాత్రి అయితే చాలు, ఆ చీర కట్టుకో, ఈ డ్రెస్ వేసుకో అంటూ ప్రాణం తీసేవాడు. రాత్రిపూట చీరలు డ్రెస్సులు ఏంటి అన్నా వినేవాడు కాదు. ముందు నీ అందాలు నచ్చాకే నువ్వు నచ్చావోయ్, నాకు నువ్వెప్పుడు అలా ప్రవోకింగ్గానే కనపడాలి. నేనెప్పుడు నీ తుమ్మెదని, నీ మకరందాన్ని ఆస్వాదిస్తూనే ఉండాలి. అందం శరణం గచ్చామి, అందం శరణం గచ్చామి అంటూ అల్లరి చేస్తూ శృంగార యుద్ధాన్ని ప్రకటించేవాడు. ఆనందంగా నవ్వుతూ సహకరించేది చిత్ర. ఒక్కసారి మాత్రం నా మనసుతో పనిలేదా మీకు, నా మనసు నచ్చలేదా మీకు అంటూ మారాన్ చేసేది. అందం నచ్చిన తర్వాత మనసు నచ్చితేనే కదోయ్ మన పెళ్ళయింది. అందంలో రతీదేవివి, బుద్ధిలో సీతాదేవివి కాబట్టే చేసుకున్నాను. బుద్ధిలో శూర్పణఖవైతే ఎంత అందంగా ఉంటే మాత్రం చేసుకుంటానా, రెండు చేతులతో బంధిస్తూ చెప్పేవాడు. ఇలా మాటలు చెప్పేటప్పుడు కూడా చేతులు ఊరుకోవే, గారం పోయేది చిత్ర. ఇద్దరి తల్లిదండ్రులు ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు అని గోలలు చేస్తే 4 సంవత్సరాల తర్వాత కానీ పిల్లల గురించి ఒప్పుకోలేదు అజయ్. నీతో గడపకుండా ఒక్క నైట్ కూడా ఉండలేనని మారం చేసేవాడు. ఏంటండి విచిత్రం, ఇక ఇదే జీవితమా? మరి ఒక్కరోజు కూడా వదిలి ఉండరు. ఇక పిల్లలను ప్లాన్ చేసుకుందాం అని చిత్ర గొడవ పడేసరికి, నువ్వు ఏమైనా అనుకో చిత్ర, వయసు వేడి ఉన్నప్పుడు, నీలాంటి అందమైన భార్య ఉన్నప్పుడు అనుభవించకుండా ముడుచుకొని పడుకోవడం నా వల్ల కాదు. ఒంట్లో కోరిక చంపుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు కోరిక చంపుకోవాలి? నాకు ఇలా ఎంజాయ్ చేయడమే ఇష్టం. ఇక పిల్లలంటావా, ఇంకా మనకు వయసు అయిపోలేదు కదా అని అనుకున్నాను. నీకు గట్టిగా కావాలంటే ప్లాన్ చేసుకుందాం అని అన్నాడు అజయ్. అలా పెళ్ళైన 4 సంవత్సరాలకు స్వీటీకి జన్మనిచ్చారు. డెలివరీ అయిన తర్వాత మెల్లగా చిత్రకు మోకాళ్ళు, మోచేతులు, ముడుకులు నొప్పులు మొదలైనాయి. డెలివరీలో వీక్ అయి ఉంటుంది అని డాక్టర్ను సంప్రదించారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అవయవము పట్టు తప్పటం ప్రారంభించాయి. డాక్టర్లు డెలివరీలో అటాక్ అయ్యే ఒక విధమైన కీళ్లవాతం అని చెప్పారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగారో, ఎన్ని మందులు వాడారో, హోమియోపతి, ఆయుర్వేదం, నాటు మందులు అన్నీ వాడినవే కానీ వాడనవి లేవు. అయినా ఏమాత్రం గుణం కనిపించక వీల్ చైర్కి అంకితమైపోయింది చిత్ర. అలా సంవత్సరాలు గడుస్తుంది కూడా వారికి తెలియడం లేదు. అలా హాస్పిటల్ మందులు అంటూ జీవితం గడుస్తుంది. ఇద్దరి తల్లిదండ్రులు రమ్మన్న 1 సంవత్సరం వరకు 2 చోట్ల గడిపి వాళ్ళ బాధని ఎదురుగా ఉండి చూడలేక, వాళ్ళని ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చేసి పని మనిషిని పెట్టుకుని ఉంటున్నారు. చిత్ర తన జీవితం ఇక ఇంతే ఎప్పటికి విముక్తో. అప్పటి వరకు కళ్ళతో భర్తను, కూతురును చూసుకుంటూ మాట్లాడుతూ గడపడమే. అంతకుమించి నా చేతులతో వాళ్ళకేమీ చేయలేను
అనుకుని విరక్తిగా అనుకుంది. అజయ్ మణి పెట్టింది తింటున్నాడు, షాపుకి వెళుతున్నాడు అన్న మాటే గాని మనిషిలో నిర్వేదం, అందులో నుండి పుట్టిన విసుగు, ఎప్పుడు చూసినా బాధగా చిరాగ్గా జీవితమంటే ఆసక్తి లేకుండా తయారయ్యాడు. వీళ్ళు ఇలా ఉంటే స్వీటీ 3 ఇళ్లల్లోనూ పెరగసాగింది. కొంచెం మానసికంగా కోలుకున్న చిత్ర అజయ్ని చూస్తూ తన వల్ల అజయ్ జీవితానికి సుఖం లేకుండా పోయిందని మనసులో బాధపడసాగింది. ఆలోచించి ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది చిత్ర. రాత్రి భర్త వచ్చే సమయానికి నిద్ర టాబ్లెట్ వేసుకోకుండా అలాగే వీల్చైర్లో కూర్చుంది. చిత్ర, నిద్రపోకుండా ఎందుకున్నావు? నువ్వేమైనా వడ్డిస్తావా? మణి ఉంది కదా, ఒకంత విసుగ్గా అన్నాడు అజయ్. అంత ముద్దుగా మాట్లాడే మనిషి విసుగ్గా మాట్లాడటం మనసు కలుక్కుమంది చిత్రకు. భోజనం చేయి అజయ్, తర్వాత మాట్లాడదాం, నిదానంగా సమాధానమిచ్చింది. చెప్పు, నేను తినను, పడుకోవాలి, నిర్లక్ష్యంగానే అన్నాడు. మణి, నువ్వు వెళ్ళి పడుకో, నన్ను అజయ్ తీసుకువస్తాడులే, తలుపు దగ్గరకు వేసి పడుకో అంది చిత్ర. మణి రూంలోకి వెళ్ళి తలుపు దగ్గరకు వేసుకుంది. అజయ్ ప్లీజ్, ఇలా కింద కూర్చొని నా ఒళ్ళో పడుకోవా? ప్లీజ్ అజయ్ అంది చిత్ర. చిత్ర కళ్ళల్లోకి చూసి తన కళ్ళల్లో నుండి రాబోతున్న నీటిని అదుముకుంటూ చిత్ర ఒళ్ళో తలపెట్టుకుని కూర్చున్నాడు అజయ్. అజయ్, నేను ఇలా అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఇంతకన్నా నాకు చావు వచ్చినా ఆనందంగా ఉండేది. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నాకు ఇలా అయ్యిందన్న బాధ ఒక ఎత్తైతే నీ బాధ ఒక ఎత్తు. నీ బాధ ఏంటి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? నాకు కాక ఎవరికి తెలుస్తుంది? మనిషికి ఆహారం, నిద్ర, మైథునాలు, శారీరక అవసరాలు, అవి మనిషికి ఖచ్చితంగా తీరాల్సిన అవసరాలు. మనం ఆహారం గురించి, నిద్ర గురించి బయటకు బాధపడగలం, కానీ మన శారీరక అవసరం గురించి చెప్పుకోలేం, బయటకు బాధపడలేము. ఎక్కడో మానసిక స్థిరత్వం కలిగిన వారు, యోగులు మాత్రం వీటిని నియంత్రించగలరు. మామూలు మనుషుల వల్ల అవదు. ఈ అవసరం కొంతమందిలో ఎక్కువ, కొంతమందిలో తక్కువగా ఉండవచ్చు. నీ విషయంలో నీకు ఆ సుఖమంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా. నువ్వెందుకు ఇంత చిరాగ్గా, నిర్వేదంగా ఉంటున్నావో కూడా నేను అర్థం చేసుకోగలను. నీ దగ్గర అంత ప్రేమను, దగ్గరతనాన్ని అనుభవించిన నేను నీ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేను అజయ్. నా చేతిలో ఏం లేదు, కానీ మనసు ఒప్పుకోకపోయినా నీకు ఒక విషయం చెబుతాను. ఇంట్లో భోజనం దొరకనప్పుడు బయట భోజనం ఎలా చేస్తామో ఇదే అంతే అనుకో. చెప్తుంటే చిత్ర గొంతు వణికింది. లేదా నేను అమ్మగారింటికి వెళ్ళిపోతాను, వేరే పెళ్ళి చేసుకో, కంఠం రద్దమవుతూ చెప్పింది చిత్ర. చిత్ర, అలా మాట్లాడుకు. నువ్వు ఎదురుగా లేకుండా నేను అసలు బ్రతకలేను. నువ్వు చెప్పిన విషయం నిజమే చిత్ర. నువ్వు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు వేరే ఆలోచనే లేదు. నీకు తగ్గుతుందా, ఇంటికి ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఎప్పటిలా అవుతావు అని ఎదురు చూశాను. ఇప్పుడు మాత్రం ఇలా ఉండటం నాకు నరకంగా ఉంది చిత్ర. ఎప్పుడు అదే ఆలోచన. ఒక్కసారి ఆ ఆలోచనలో నీ మీద కూడా చాలా కోపం వస్తుంది. నువ్వు నాకు పనికి రాకుండా ఇలా అయిపోయావు అని స్వార్థంగా. నీ అనారోగ్యం గురించి కూడా ఆలోచించకుండా చేస్తుంది. నేనేం చేయాలో అర్థం కాక పిచ్చివాణ్ణి అయిపోతున్నాను చిత్ర. నా మనసులో బాధ అర్థం చేసుకున్న నువ్వు నిజంగా అర్ధాంగివే చిత్ర, దుఃఖంతో గొంతు పూడిపోతుండగా చెప్పాడు అజయ్. అజయ్, ఇక ఎక్కువగా ఆలోచించొద్దు. మన జీవితం ఇక ఎప్పుడు బాగుపడుతుందో. నీ ఆరోగ్యం చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. నేను నీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ప్లీజ్ నన్ను లోపలికి తీసుకెళ్ళు. ఒక్క మాట అజయ్, నువ్వు అలా బయటకు వెళ్ళి వచ్చిన రాత్రి మాత్రం నాకు కనపడొద్దు ప్లీజ్, ఏడుస్తూ చెప్పింది చిత్ర. చిత్ర, నువ్వు బాగా చెప్పావు, నా సమస్యలన్నీ బాగా అర్థం చేసుకున్నావు. కానీ నిన్ను ఒక విషయం అడగనా?
అడుగు అజయ్. ఒకవేళ ఇలాంటి పరిస్థితి నాకే వస్తే నువ్వు ఇలాగే చేస్తావా? చీ అజయ్, అలా మాట్లాడమాక. మరి నీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? అది కాదు అజయ్. ఇంకేం మాట్లాడమాక చిత్ర. కొంచెం చిరాకులో నిన్ను విసుక్కున్న మాట నిజం. అది నా తప్పే. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడమాక. నువ్వు నా భార్యవి. ఎలా ఉన్నా నా భార్యవే. ఇక నుంచి నువ్వు ఆ గదిలో పడుకోమాక. మన పాప, నువ్వు, నేను అందరం ఒకే గదిలోనే పడుకుందాం. నేనే తప్పు చేశాను. నన్ను క్షమించు చిత్ర. ఇంకెప్పుడు నిన్ను విసుక్కోను. దేవుడు దయతరచి నీకు ఎప్పటికైనా నయమవుతుందని నేను నమ్ముతున్నాను. అలా కొన్ని రోజులకి చిత్రకి నయమవుతుంది. చిత్ర తన భర్తతో పాటు తన పాపతో సంతోషంగా ఉంటుంది.